హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ జాక్ మూవీ టీమ్. April 10th నా వరల్డ్ వైడ్గా జాక్ మూవీ రిలీజ్ అవుతుందండి. ట్రైలర్ రిలీజ్ అయింది, విత్ ఇన్ అవర్స్లోనే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ ఒక కామన్ ఆడియన్ సిద్ధు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది హ్యూమరస్, అది కూడా అందులో చాలా ఉంది. అండ్ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కరికి క్రాక్ తెప్పించేలా ఉన్నాయి. ఆల్రెడీ జాక్ హీఈస్ ఆల్రెడీ క్రాక్ అని ట్యాగ్లైన్ కూడా ఉంది. ఓకే, మరి థియేటర్లో ఈ సినిమా April 10th రిలీజ్ అవబోతోంది. మరి థియేటర్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ నిజంగానే క్రాక్తో బయటకు వస్తారా, ఫుల్ ఎనర్జీతో బయటకు వస్తారా అనేది వేచి చూడాలి. మనతో పాటు అయితే టీమ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్, ఐఎమ్ వెరీ గుడ్ టు సీ యూ. భలే ఉన్నారు ఇద్దరు, బ్లాక్ అండ్ బ్లాక్లో. ఓకే, ఫస్ట్ సిద్ధు గారు, ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ కామన్ ఆడియన్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ చాలా క్యాజువల్గా మాట్లాడేసే వర్డ్స్ కూడా పెట్టారు, డైలాగ్స్. సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆడియన్స్కి కావాల్సింది ఉంది ఈ ట్రైలర్లో, సినిమాలో కూడా ఆడియన్స్కి కావాల్సింది ఉండబోతుంది. సిద్ధు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఉంది అని ఒక 2-3 ఏవో చదివాను, వాళ్ళు పంపిస్తే అదేనండి. ఓకే, సో అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమానా లేకపోతే సిద్ధు మార్క్ సినిమానా అనిపించింది. అండ్ ఎక్కడ కూడా భాస్కర్ గారి సినిమా ఇలా ఉంటుందా అన్న డౌట్ కూడా వచ్చింది. ఏం చెప్తారు? నేనేం చెప్పానండి దాన్ని, అన్ని భాస్కర్ గారిని అడగమంటారు. అదే, బికాజ్ ఐ ఆల్రెడీ సెడ్ దట్ ఇట్స్ సంథింగ్ దట్ నేను భాస్కర్ గారు కలిసి ఆయన సినిమా కథ ఆయన అనుకుంది మిస్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం నా దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యూమర్, అది మిస్ అవ్వకుండా ప్లాన్ చేసింది కదండి. ఓకే, సో వైష్ణవి, హౌ యూ? ఓకే, కొంచెం లిటిల్ బిట్ నర్వస్గా ఉందా? ఎందుకంటే జాక్ మూవీ దట్టు ఒక మంచి కాంబినేషన్తో వస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. సో బేబీ తర్వాత మీ గ్రాఫ్ ఎలా పెరిగిందో మాకు తెలుసు. సో ఈ సినిమాతో అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేము ఇందులో మీరు డ్యూయల్ రోల్తో మా ముందుకు రాబోతున్నారు. మీరు టెన్షన్ ఉందా అని అడిగి, ఆఫ్ కోర్స్ ఉంది, బట్ గుడ్ టెన్షన్ టు హ్యావ్ అంటాను నేను. ఓకే, ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్గా త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, కంపేర్ టు యూ ఆయన చాలా సీనియర్ అండ్ అలాగే రైటర్, మంచి టైమింగ్. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు వాట్ యూ లెర్న్, ఏం నేర్చుకున్నారు? చాలా అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇద్దరు సీన్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేను నా డైలాగ్స్ మర్చిపోయి నేను ఆయనే చూస్తూ ఉంటాను. ఓకే, ఇట్ హ్యాపెండ్, నేను మర్చిపోయి ఈయన ఏం చేస్తున్నాను అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. దెర్ ఇస్ అ లాట్ యునో దెర్ ఇస్ అ లాట్ ఇన్ హెమ్ టు లెర్న్. చిన్న మైన్యూట్ డీటెయిల్స్ నుంచి కూడా హీల్ సీ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్ సెట్ నో, లైట్ అన్నీ చూసేసుకుంటాడు, కెమెరా ఎక్కడ ఉంది అన్నీ చెక్ చేసేసుకొని అప్పుడు హిల్ స్టాండ్ ఇన్ ద పొజిషన్, దెన్ హిల్ రీకరెక్ట్ ఎవ్రీథింగ్. ఇట్స్ క్రేజీ. ఆయన డెడికేషన్ నాకు ఎవ్రీ సీన్లో, ఎవ్రీ డే నాకు సెట్లో కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, ఆయనలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? ద వే హీ ఇంప్రూవైజ్ ఎవ్రీథింగ్, ఓకే, ఆర్ ద వే హీ డూ ఇట్, ఐ లవ్ ఇట్. ఓకే, సో మీరు స్వతహాగా రైటర్, డీజేటీ లుక్ కూడా మీరే వర్క్ చేశారు. అంటే ఇప్పుడు యాజ్ ఒక రైటర్గా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు దానికి కూడా భాస్కర్ గారు రైటర్ అండ్ డైరెక్టర్. సో ఎక్కడైనా క్లాష్ అనిపించిందా? అంటే ఈ సీన్ ఇలా కాకుండా ఇంకొకలా తీస్తే బాగుండు, లైక్ అంటే అది క్లాష్ అనండి దాన్ని, అది ఒక డిస్కషన్ అంతే. కన్స్ట్రక్టివ్ డిస్కషన్ దట్ ఒక సీన్ ఎన్ని యాంగిల్స్లో షూట్ చేయగలుగుతాం, ఎన్ని రకాలుగా షూట్ చేయగలుగుతాం అనేది ముందే మనం అందరం డిస్కస్ చేసుకుని దాంట్లో బెస్ట్ ఏది మనకు అనిపిస్తుంది అనే దాన్ని బట్టి ముందుకెళ్ళాలి కదా. సో ఇట్స్ నాట్ క్లాష్ ఆర్ ఎనీథింగ్ కాదండి. అది ఇదేంటంటే ప్రతిసారి నేను రైటర్ అయ్యేసరికి అట్లాంటి నాకేంటంటే రైటర్ అయ్యేసరికి గోల్ తప్పట్లేదు, ప్రతిసారి మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అవుతున్నారా, మీరు వెళ్ళి ఇది చేస్తున్నారా అది చేస్తున్నారా అని. బట్ అదే ఇదేంటంటే ప్రాబ్లం, ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనేది అవేర్నెస్ లేదు బయట. అది లేకపోయేసరికి అందరు ఇదేదో క్లాష్ గొడవ అని అలా పర్సీవ్ చేస్తున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ అందరూ ఆర్టికల్స్ అవి రాసి గొడవలు అవి రాసినప్పుడు మేము చిల్లుగానే ఉన్నాం ఇద్దరం, మేము హ్యాపీ సినిమా తీసుకుంటున్నాం యాక్చువల్లీ. సో అది ఏంటంటే తెలియదు బయట, అవేర్నెస్ లేక ఏంటంటే ఏదో హియర్సేలో నుంచి రాసేస్తారు. బట్ చాలా క్రియేటివ్ డిస్కషన్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకొని ద బెస్ట్ ఏంటి ఉన్న దీంట్లో చేయగలుగుతాం అనేది చేసామండి మేము. ఓకే, అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి, అంటే ఆయన వెర్షన్ ఒకలా ఉంటుంది, మీ వెర్షన్ ఒకలా ఉంటుంది, కాంప్రమైజ్ అయ్యి టేక్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒక 2-3 సార్లు ఒక సీను ఇలా చేసాము అనుకుని మళ్ళీ తర్వాత ఇద్దరం ఎడిట్ మీదకి వెళ్ళి ఇది ఇంకా కరెక్ట్గా ఉండాలి కదా, సరిపోవట్లేదు కదా అని మళ్ళీ రీషూట్ ప్లాన్ చేసుకున్న 2-3 సీన్స్ చేసామండి అట్లా. ఓకే,
సో డీజే టిల్లు స్క్వేర్ అంటే డీజే టిల్లు వచ్చిన తర్వాత అది చాలా బ్లాక్ బస్టర్, తర్వాత టిల్లు స్క్వేర్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ రైట్ నో అదే వైబ్ జాక్ మీద కూడా కనిపిస్తూ ఉంది. మీరు అన్నారు అప్పుడు టిల్లు స్క్వేర్కి చాలా కేర్ తీసుకొని చేసాం ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ జాక్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు? దీంట్లో కూడా తీసుకున్నామండి కేర్. అంటే ఈ స్టోరీ వైజ్ ఈ స్కేల్ వైజ్ టిల్లు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అట్ ద సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే హ్యూమర్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసి చేసామండి ఇది. ఓకే. సో వైష్ణవి ఇందులో డ్యూయల్ రోల్ ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా కదా డ్యూయల్ రోల్ చేస్తున్నది? ఓకే. అంటే బేబీలో కూడా నేను అంటే ఇట్స్ టూ షేడ్స్ ఓకే. అంతే. ఓకే. అంటే అంటే మీకు రెండిట్లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు ఆ డ్రైవ్ బిట్వీన్ ద టూ క్యారెక్టర్స్ను అది నాకు నచ్చింది చాలా. ఓకే. సో ట్రైలర్లో దగ్గర చూశాను తను మిమ్మల్ని కిస్ చేస్తూ వెళ్ళిపోతుంటే మీరు యాయ్ అని పిలుస్తారు. బట్ అది చాలా అంటే చాలా క్యాచీగా ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నార్మల్గా. అలాంటి సజెషన్స్ అలాంటి ఫన్నీవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనండి మీరు చెప్పింది కూడా. అది కూడా మాకు ఆన్ సెట్ వచ్చింది, ఇంప్రొవైజేషన్లోనే వచ్చింది. అట్లాంటి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ ఉన్నాయండి సినిమాలో చాలా. ఓకే. సో అంటే ఈ సినిమా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడొచ్చు అంటారా? ఎందుకంటే ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ మేము క్లైమాక్స్ ఫైట్లో చూసాం, చూడొచ్చు అంటారా? 100%. ఓకే. ఓకే. సో వైష్ణవి నెక్స్ట్ ఈ సినిమాతో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్? ఎందుకంటే లాస్ట్ సినిమా చూసాం, సో అనుకున్నంత రీచ్ అవ్వలేదు. సో దీని మీద చాలా ఎఫర్ట్ పెట్టుంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉండుంటారు. హౌ యూ రిసీవ్ ఆడియన్స్? నన్ను ఎలా తీసుకుంటారా? ఏమో, బట్ ఐఎమ్ షూర్ దట్ దిల్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్ని. ఇందులో స్ట్రగుల్ అండ్ ఆల్ అది వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళకి ఫన్నీ అనిపిస్తుంది. ఓవరాల్ దిల్ ఎంజాయ్. ఓకే. నార్మల్గా వైష్ణవి బయట ఎక్కడ ఎక్కువ మాట్లాడరు, బట్ మాట్లాడితే వినాలని మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఎందుకు 2-3 ముక్కలే మాట్లాడి అలా సైలెంట్ అయిపోతారు? నాకు టెన్షన్ అండి. టెన్షన్ ఇంటర్వ్యూస్లో కూడానా? మోస్ట్ ఆఫ్ ద టైం కెమెరా ముందర ఫస్ట్ టెన్షన్ వస్తుంది బయటికి. ఓకే. తక్కువ మాట్లాడతాం. ఓకే. మామూలుగా సిద్ధు అంటే చాలా చిల్ ఉంటారు, ఈవెన్ ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా. సో ఆన్ ద సెట్స్ ఎలా ఉంటారు సిద్ధు? వెరీ మచ్ ఫన్. Okay. అదే చెప్తున్నా నేను. చిన్న స్క్రిప్ట్ వచ్చిన ఆ స్క్రిప్ట్ మేము రిహార్సల్ చేసేటప్పుడు కూడా దెర్ ఇస్ ఫన్, అది చేసేటప్పుడు కూడా దెర్ ఇస్ ఫన్. ఇంకా చాలా ఫన్గా ఎంటర్టైనింగ్గా నడిచిపోయింది మా షూట్. ఓకే. సో ఎన్ని రోజులు షూట్ చేశారు సిద్ధు దీనికి సంబంధించి? 80 days. దట్స్ ఇట్. Somewhat 80-85 days చేసాం. ఓకే. సో జాక్ క్యారెక్టర్ టిల్లు స్క్వేర్ని మరిపిస్తుంది అని అంటారా? లేదండి, టిల్లునే జాక్ జాక్ అని. జాక్. ఓకే. సో జాక్ ట్రైలర్ రిలీజ్ అయింది, సో మీ మదర్ చూసే ఉండుంటారు, ఆవిడ రెస్పాన్స్ ఎలా ఉంది? షీ లైక్డ్ ఇట్. ఓకే. అంటే తను ఇప్పుడు కూడా లాస్ట్లో దానికే కంప్లైంట్ చేశారు. అది ఇంకా యాజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ రైటర్స్ వీ నో ద రీజన్స్. ఓకే. సో లాస్ట్ టైం చూసాం, సో బాలయ్య గారి సినిమాలో దానికి మీరు వెళ్ళి అక్కడ డాన్స్ చేయడం జరిగింది. సో మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వచ్చే ఛాన్స్ ఉందా? తెలియదండి, ఇంకా అదేం ప్లాన్ చేయలేదు. ఆయన ఎక్కడ ఉన్నారేంటో కూడా ఇంకా తెలియదు. సో దాన్ని బట్టి టేక్ అ కాల్. సో సిద్ధు గారు అండ్ చూసాం, రాధికని చూసాం, ఆ క్యారెక్టర్ని కూడా చూసాం. సో బెస్ట్ పేర్ అంటే ఎవరు చెప్తారు? వైషువా, లేకపోతే నేహానా, లేకపోతే అనుపమానా? వైష్ణవి అండి. వైష్ణవి. ఇంకా రైట్ నో ఇప్పుడు సినిమా చేస్తున్నారు కాబట్టి అందుకేనా? అలా కాదు, ఎందుకంటే నేను వైష్ణవితో ఏంటంటే ఈ సినిమాలో తను 2 రోల్స్ లాగా డిజైన్ ఉంటుంది తన క్యారెక్టర్ది. సో నాకు చాలా ఫస్ట్ హాఫ్లో చేసిన వైష్ణవి, సెకండ్ హాఫ్లో ఉన్న వైష్ణవి 2 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ కంప్లీట్లీ. సో అందుకు ఐఎమ్ సేయింగ్ దట్ యునో ఎక్కువ మటీరియల్ ఉన్న రోల్, మీట్ ఉన్న రోల్ తనది అని. ఓకే. అండ్ తను కూడా చాలా బాగా చేసింది సినిమాలో. సో తను నాతో తెలంగాణలో తను నాకు పంచలేస్తూ ఉంటుంది సినిమాలో. ఏదో సీన్లో కూడా ఏదో ఇట్లా ముద్దు పెట్టుకోవాలంటే చోకిందికి వెళ్ళి గుంచుతో ఒకటి అంటది. సో అట్లాంటి ఫన్ అంతా చేసింది అనమాట తను. వైష్ణవిని ఈ క్యారెక్టర్కి ఎందుకు చూస్ చేసుకున్నాడు? లేకపోతే ఇంతకుముందు ఎవరినన్నా చూసిన తర్వాత? తనే ఫస్ట్ అనుకున్నాం ఈ సినిమా. బికాస్ ఆఫ్ లాంగ్వేజ్, దాని గురించి? లాంగ్వేజ్ అనే కాదు, ఐ థింక్ దట్ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా నేటివ్ రోల్ అనమాట. అంటే చాలా హైదరాబాద్లో ఉండి పుట్టి పెరిగిన ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్.
అండ్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన అమ్మాయి అనమాట క్యారెక్టర్, అండ్ తను కూడా పుట్టి పెరిగింది అదే సైడ్, నాట్ ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీ బట్ ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీ అన్న డన్. సో ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీలోంచి వచ్చిన, సో ఇట్స్ లైక్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ మాకు. మనకి ఎక్కువ అండ్ దెన్ బేబీ చూసినప్పుడు తన పర్ఫార్మెన్స్ వాజ్ మైండ్ బ్లోయింగ్ అసలు. సో అది చూసి మేము వి డిసైడెడ్ దట్ 100% అని తనే మా ఫస్ట్ చాయిస్ ఈ సినిమాకి, 100% తన్నే కాస్ట్ చేశాను కూడా. ఓకే వైష్ణవి, మరి సిద్ధుతో సినిమా అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఇదంతా నార్మల్ క్వశ్చనే, బట్ రియల్గా మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఆల్రెడీ తను హిట్స్తో ఉన్నారు కాబట్టి దట్స్ ద బెస్ట్ పేర్ అవుతుంది. సో మీరేం చెప్తారు? చాలా ఎక్సైట్ అయినా నేను, బట్ కొంచెం భయం కూడా ఉండింది. బికాజ్ ఐ నో నేను టిల్లులో పర్ఫార్మెన్స్ చూసిన, టిల్లు స్క్వేర్లో పర్ఫార్మెన్స్ చూసిన, అండ్ అది నేను ఎంజాయ్ కూడా చేస్తాను. బికాజ్ వైల్ వాచింగ్ ఇట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫన్. I was excited because I'll have the fun while watching him real. So yeah, చాలా ఎక్సైటెడ్ ఉండే, ఎవ్రీడే సూపర్ ఫన్ ఉండే మాకు సెట్లో, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో యాజ్ ఎ తెలంగాణ అమ్మాయి, యాజ్ ఎ తెలుగు అమ్మాయి, సో లాంగ్వేజ్తో ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చిందా? అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడం కానీ లేకపోతే దాని గురించి? లేదు, అంటే నేను ఇప్పుడు మీరు ఒక 5 minutes ఏదైనా మీ స్లాంగ్లో మీరు మాట్లాడుతుంటారు కదా, ఒక 5-10 minutes మీతో మాట్లాడితే నేను ఆ స్లాంగ్కి కన్వర్ట్ అయిపోతాను. ఓకే, నాకు ఆ ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే, మీరు చెప్పారు తనతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న తెలంగాణ యాస కూడా వచ్చేసింది అని వచ్చేసింది బయటికి. బట్ నేను సినిమాలో తెలంగాణ మాట్లాడట్లేదు, తను మాట్లాడుతుంది. బట్ ఎవరైనా తెలంగాణలో మాట్లాడితే నాకేంటంటే లోపల ఉన్న టిల్లు పడుకున్నోడు లేస్తాడు అనమాట బయటికి. అట్లా నాకు అనిపించినవి ఏమన్నా ఉంటే డైలాగ్స్ తనకు చెప్పేవాడిని, నువ్వు ఇలాగానని చెప్పి. సో ఇంప్రవైజ్ చేసుకునేవారు ఫుల్లీ. ఓకే, సో మీ సినిమాలో మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది, అండ్ దట్టు ఈ లూజ్ ప్యాంట్స్, అండ్ టిల్లులో కూడా చూసాం అదే కాస్ట్యూమ్. అండ్ మీరు అన్నారు అది క్లైమాక్స్ ఫైట్ అని, దాంట్లో కూడా ఒక ఏమంటారు వైట్ అండ్ వైట్, ఆ కాస్ట్యూమ్ మీకు ఇష్టమా నార్మల్గా? ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అంటే మీ ప్రతి సినిమాలో ఎక్కడో దగ్గర కనబడుతుంది. అంటే అది టిల్లుకి ఏంటంటే ఎంత పిచ్చికి బట్టలు వేసుకున్నాం అనేది పాయింట్ టిల్లుకి. దీనికి అలా కాదు, క్యారెక్టర్ వైజ్, డిజైన్ వైజ్ తను ఎందుకు ఆ బట్టలు వేసుకుని ఉన్నాడంటే తను అప్పుడు నేపాల్లో ఉన్నాడు కాబట్టి ఆ నేపాలీ అవుట్ఫిట్లో నుంచి వచ్చిన అవుట్ఫిట్ అనమాట. సో ప్రతిదానికి ఒక మీనింగ్, ఒక పాయింట్ ఉందండి ఈ సినిమా. ఓకే, అండ్ అలాగే టిల్లులో మీరు వేసుకునే, అంటే రాధిక ఫ్లాట్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్ అయితే ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రెస్ చాలా ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరు టిల్లు డ్రెస్ కదా, టిల్లు డ్రెస్ కదా. మా కజిన్ పెళ్లిలో ఎవరు వేసుకుంటూ చూసిన, అప్పుడు మీరే గుర్తొస్తారు నార్మల్గా. ఓకే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పాను మా ఫ్రెండ్స్కి, అంటే ఎవరు అంటే సిద్ధు అని చెప్పాను. సారీ ఫర్ దట్, ఇది మిమ్మల్ని అడుగుతున్నందుకు. సిద్ధు అంటే ఆలోచించారు, డీజే టిల్లో అనగానే టక్కని గుర్తుపట్టేశారు. సో ఆ క్యారెక్టర్కి అంత బాగా రీచ్ అయింది. సో జాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అంతే ఉంటుంది కదా, అదే అలాగే వెళ్ళాలి, ఇది కూడా అంతే వర్కౌట్ అవ్వాలనే ఉంటుంది కదా ఫీలింగ్. అండ్ డెఫినెట్గా వెళ్తుందని కూడా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ టిల్లు నుంచి పక్కకు వచ్చేసినట్టు కూడా కాదు, అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ అదే కాదు. టిల్లో ఉన్న ఫన్, ఎనర్జీ, వైబ్ అంతా ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది దీనికి కూడా. బట్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఇది కూడా ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీచ్ ఆడియన్స్ అండి. ఓకే, టిల్లులో మీ అంటే దాని గురించే మాట్లాడుతున్నారని కాదు, అందులో కూడా మీ ఫాదర్ని ఒక రకంగా తిట్టడం అంటారు, దాన్ని ఏమంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో కూడా నరేష్ గారితో మీరు ర్యాప్ అలాగే ఉంది. సో నరేష్ గారి క్యారెక్టర్ గురించి ఒకసారి. అంటే నరేష్ గారు మా ఫాదర్ అండి. బేసిక్గా నేను లైఫ్లో ఏం చేస్తున్నానో మా ఫాదర్ తెలుసుకోవాలని ఉంటుంది, నేనేమో చెప్పను ఆయనకి, ఆయన అది కనుక్కునే ప్రాసెస్లో ఉంటారనమాట. సో అక్కడ ఎప్పుడు మాకిద్దరికి బ్యాంటర్ జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువ పోర్షన్ ఉన్నట్టుంది మీతో పాటు ప్రకాష్ రాజ్ గారికి. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్తో ఆయన కూడా వస్తున్నారు. ఆయన క్యారెక్టర్, ఈ స్టోరీ ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది? అదేనండి, ప్రకాష్ రాజ్ గారు బేసిక్గా తనకి నాకు ఒక ఉన్న డిఫరెన్సెస్ వల్ల, ఆలోచించే పద్ధతిలో ఉన్న తేడా వల్ల ఏంటంటే ఫుల్ ఫన్ వస్తుందన్నమాట మా ఇద్దరి మధ్యలోకి. అండ్ చాలా మేము ఎంజాయ్ చేసాం షూట్ చేసినప్పుడు కూడా, లొకేషన్లో కూడా చాలా నేపాల్ అంతా వెళ్ళి కూడా షూట్ చేసాం కదా, అక్కడ అంతా కూడా చాలా మేము వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వెన్ వీ వర్ షూటింగ్ దట్. సో అదే ఫన్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఆయన ఈ ఏజ్లో కూడా మీతో పోటీ పడి యాక్ట్ చేసినట్టు అనిపించింది. అబ్సల్యూట్లీ, ఫుల్లీ. ఇంకా హీ ఈజ్ స్టిల్ ఎనర్జెటిక్. ఓకే, వైష్ణవి డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? అండ్ భాస్కర్ గారి సినిమాలో హీరోయిన్ అంటే బాగుంటుంది, అండ్ మీరేం చెప్తారు?
హీస్ ద స్వీటెస్ట్ అండి. ఫస్ట్ మాకు షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము నార్మల్గా కలుస్తాం కదా, సో అప్పుడు చాలా మంచిగా ఫుడ్ తినాలమ్మా నువ్వు అని ఫుడ్ ఎక్కువ పెట్టడం ఇలాంటివి ఆయన ఉండే మా మధ్యలో. హీస్ వెరీ స్వీట్. బట్ ఆన్ సెట్ ఆల్సో ఆయన సినిమాలు చూసాము, ఇన్ ఎవ్రీవేర్ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం మంచిగా ఉంటుంది. ఇందులో కూడా ఇట్స్ ద సేమ్. నాకు ఎట్లా అంటే ఆన్ అ లార్జర్ వైడ్ లెన్స్లో చూసుకుంటే అక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఇలాంటి సినిమాల్లో వర్క్ చేసే ఛాన్స్ రావాలి, ఇట్లాంటి సినిమాలో ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్న స్పేస్లో ఉంటాం కదా. బట్ నా ఇప్పుడు ఆయన సినిమాలో మేము వర్క్ చేయడం ఇట్స్ లైక్ అమేజింగ్ థింగ్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సిద్ధు గారు, ఇందులో కొంచెం యాక్షన్ డోస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఇష్టం? అంటే ఆడియన్ని ఫైనల్గా ఎవరైనా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు ఒక టికెట్ పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూశారు అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని ఉంటారు. మీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి ఇలాంటివి చేయాలి అని చెప్పి? అలా అయితే ఏం అనుకోలేదు ఇప్పటిదాకా, బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి అనే కోరిక ఉందండి నాకు. ఓకే, సో మీకు సర్కిల్ ఇప్పుడు చాలా హ్యూజ్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే అది మారుతూ ఉంటుందండి, సినిమాకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం రీసెంట్ ఇంపాక్ట్ పుష్ప 2 కాబట్టి ప్రస్తుతం బన్నీ. ఓకే, నాకు అలా అది సినిమాకి ప్రతిసారి ఒక గ్రేట్ క్యారెక్టర్, ప్రతిసారి ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ కనిపించినప్పుడు మనం అనుకుంటాం అరే ఇది రైట్ నౌ ఇది చాలా నచ్చుతుందని చెప్పి. సో అలా అది మారుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. ఓకే, అంటే మనకి నచ్చిన దాన్ని బట్టి మన ఒపీనియన్ కూడా మారుతూ ఉంటుందంటే అంతే కదా. అంటే ఇంపాక్ట్ అండి, ఇప్పుడు మనకి పుష్ప 2లో బన్నీ చేసిన పర్ఫార్మెన్స్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. సో చాలా రోజుల తర్వాత అంత టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా. నాకు అదే ఫీలింగ్ అలా వైకుంఠపురం అప్పుడు కూడా వచ్చింది నాకు. అట్లాగే నాకు ఆర్ఆర్ఆర్ చేసినప్పుడు నాకు ఇద్దరు తారకన్న చరణ్ కూడా ఇరగొట్టారు. సో అదేంటంటే ప్రతి సినిమాకి మనకి ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనకి ఏంటంటే అరే వీళ్ళు మనకి చాలా ఇష్టం అనిపిస్తారు కదా. అట్లా మన ఇండస్ట్రీలో ఆల్ యాక్టర్స్ ఆర్ గివింగ్ సచ్ టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు. ఓకే, అంటే అల్లు అర్జున్ అంటే ఇష్టం అని ఇప్పుడు ఆ వైబ్ ప్రకారం చెప్పారు మీరు. సో ఆ సినిమాలోంచి అంటే ఏం నచ్చింది మీకు బాగా? ఏం నచ్చదు, ఏం లైక్ నచ్చకపోవడానికి ఏం లేదు. నచ్చకపోవడం అంటే ఏమని చెప్పాలి అంటున్నా. ఒక సీన్ అని అంటే ఒక్కసారి యాజ్ అన్ యాక్టర్ మనం ఆలోచిస్తే, ఒకసారి అనలైజ్ చేస్తే, అది ఇలా పెట్టుకుని ఒక గుట్కా వేసుకొని అంత మేకప్ వేసుకొని ఒక స్లాంగ్ మాట్లాడుతూ అది చాలా కష్టం అండి. అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. మనం 1-2 సెకండ్సే ఉండలేము. అండ్ ఆయన సాంగ్ మొత్తం చేయాలి, అలాగా సాంగ్ మొత్తం చేయాలి, డాన్స్ మొత్తం చేయాలి, ఆ జాతర సీక్వెన్స్ మొత్తం ఇలా పెట్టుకుని చేయాలి ఫర్ అ లాంగ్ టైం. నేను సెట్లోకి వెళ్ళి కలిసినప్పుడు అన్నని సీజీ మార్కులని వేసుకొని ఉన్నారు ఫేస్ మీద ఆయన. అది నేను అంటే సినిమా అంటే పిచ్చి ఉండాలి అలా చేయాలంటే. సో ఏమని చెప్పాలి అంటున్నా, ఒక సీన్ అని ఏం చెప్పాను నేను. ఎవ్రీథింగ్ ఈజ్ సచ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. ఓకే, అంటే ఇంక మీకు ఫ్యూచర్లో అంటే ఫస్ట్ నుంచి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైంది, మీరు ఆచితూచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అందరికీ వెల్ నోన్ పర్సన్ అప్పటి నుంచి కూడా. అంటే ఈ డైరెక్టర్తో సినిమా చేయాలి, వీళ్ళ డైరెక్షన్లో నేను నటించాలి అని ఏమైనా ఉండేందా మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫేవరెట్ డైరెక్టర్? నాకు అదేనండి, అగైన్ ఒకళ్ళని చెప్పడం చాలా కష్టం. ఇండస్ట్రీలో మనకి ఎంత గ్రేట్ టాలెంట్స్ ఉన్నాయంటే ఒకళ్ళని చెప్పలేము. ఇప్పుడు నాకు త్రివిక్రమ్ గారు స్టైల్ చాలా ఇష్టం నాకు, ఆయనతో పాటు ఆయన లాంటి సినిమా ఒకటి చేయాలనిపిస్తుంది. సుకుమార్ గారి స్టైల్ చాలా ఇష్టం, తను డిజైన్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఎక్సెంట్రిసిటీ చాలా ఇష్టం, రాజమౌళి గారి స్కేల్ ఇష్టం. అలా ఒకళ్ళని మనం వీ కెనాట్ సే దట్ ఐఎమ్ అ గ్రీడీ యాక్టర్, ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో యా. ఓకే, సో నిజంగా వైష్ణవి లక్కీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని పెద్ద బ్యానర్స్లోనే మీరు వర్క్ చేశారు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి నెక్స్ట్ ఏ సినిమాతో మా ముందుకు రాబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ సితారాలో ఆదిత్య హాసన్ అని 90s వెబ్ సిరీస్ అని ఒకటి తీశారు. ఆయనతో ఇంకా ఆనంద్ వాళ్ళతో ఒక సినిమా వస్తుంది. ఓకే, అంటే మీకు నార్మల్గా అడుగుతున్నా, మీకు శారీస్ అంటే చాలా ఇష్టమా? ఎప్పుడు? చాలా చాలా ఇష్టం. ఓకే, అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? మమ్మీ. మీ మమ్మీ. ఓకే, నేను నా లైఫ్లో ఆమెని చూసినంత బ్యూటిఫుల్గా నాకు ఇంకెవరు కనిపించలేదు శారీస్లో. ఓకే, సో మీ సెలెక్షన్ అంతా మీ మదర్ చేస్తారా లేకపోతే? ఇద్దరు, నాకు నచ్చిందంటే నేను తీసేసుకుంటా, బట్ సమ్ టైమ్స్ ఐ ఆల్సో గో ఆన్ హర్ సెలెక్షన్. ఓకే,
ఎటువంటి క్యారెక్టర్స్ అంటే సిద్ధుకి ఇష్టం నార్మల్గా ఇన్ ఫ్యూచర్లో కూడా మీ దగ్గరకు వచ్చేవన్నీ ఇప్పుడు కూడా హ్యూమరస్గా చిల్గా లైక్ ఇప్పుడున్న ట్రెండింగ్ అవే వస్తూ ఉంటాయి. మీకంటూ ఇటువంటి క్యారెక్టర్ చేయాలని ఉండిందా? అలా నాకేం లేదండి. వచ్చే ప్రతి క్యారెక్టర్ని ఎంత పర్ఫెక్ట్గా నెయిల్ చేసామా డెలివర్ చేసామా అనే ఇది ఉంది, కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అలాంటి క్యారెక్టర్ చేయాలి అని నాకు ఎప్పుడు పెద్దగా ఏం అనిపించింది. ఓకే, అంటే మీరు చాలా స్టోరీస్ వినుంటారు కదా, సో ఏ ఒక స్టోరీని ఓకే చేసేటప్పుడు ఏ ఎలిమెంట్స్ చూసుకుంటారు మీరు? అంటే ఎంతో కొంచెం మెంటల్ ఉందా లేదా దాంట్లో చూస్తాను, ఎంతో కొంచెం థిక్ ఉందా లేదా. అయ్యో నిజం అంటే నవ్వుతున్నారు మీరు. ఓకే చెప్పండి. కాదు అది నిజంగా చెప్తున్నా, ఎంతో కొంచెం ఎక్సెంట్రిసిటీ ఉందా లేదా, కాస్త ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తున్నాడా లేదా మనిషి అనేది చూస్తాను. నార్మల్గా ఉంటే బోర్ కొడుతుంది కదా, అంటే సినిమా వరకు. లైఫ్లో నార్మల్గా ఉండాలి, లైఫ్లో ఎక్సెంట్రిక్ ఉండకూడదు. సినిమా వరకు క్యారెక్టరైజేషన్ వరకు కాస్త ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాడా మనిషి లేదా అనేది నేను చూస్తానండి. ఓకే, సో భాస్కర్ గారి గురించి చెప్పండి. ఆయన డీల్ చేసే విధానం, ఆయనలో మీకు నచ్చింది ఏంటి? అంటే చాలా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారండి యాక్టర్స్కి. జస్ట్ ఊరికే అలా సీన్ పై చెప్పేసి వెళ్ళిపోయి తను యాక్టర్స్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. విత్ వైష్ణవి ఆల్సో హీ డిడ్ ద సేమ్ థింగ్. తను చెప్పేసి నువ్వు చేయమ్మా, నువ్వు సిద్ధు చేసేయండి, ఇది ఓకే, ఇది ఎమోషన్ అని చెప్పేసి వదిలేస్తారు. ఎక్కువ ఆయన పిన్ పాయింట్ చేసి చెప్పారు. ఆయన అనుకున్న కథ బయటకు వస్తే చాలు అనే ఇదిలో అంత సింపుల్గానే ఉండేదండి. ఓకే, అంటే ఈ సినిమా తర్వాత ఏమైనా ఒక యాక్షన్ మూవీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇదే యాక్షన్ మూవీ అండి. అంటే ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదేమో అని నా ఫీలింగ్. అదే అంట, అది ఇంకా కథ బట్టి అండి, నాకు తెలియదు కదండి ఆయన నెక్స్ట్ ఏ కథ చేస్తున్నారు దాంట్లో స్టోరీ. దీనిలో వరకు అయితే ఎంత అవసరం అంతవరకు యాక్షన్ ఉంది అండ్ బాగా డిజైన్ కూడా చేశారు. ఓకే, సో ఇంతకీ మంచి ప్లేస్ దొరికిందా లేదా అది సినిమా చూస్తే తెలుస్తుంది మీకు కిస్ చేయడానికి. బట్ అది చాలా చాలా అంటే ఏంటిది ఇలా ఉంది అని అనుకున్నా కూడా అందరికీ ఇష్టం, లోపల ఫీలింగ్ మాత్రం బాగుంది, ఇలాంటి డైలాగ్ ఉండాలని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటివన్నీ కూడా బాగా ఇందులో ఇంప్లిమెంట్ చేశారని అనిపిస్తుంది. ఏమంటారు? యా అండి, అదే కరెక్ట్ మీరు చెప్పింది. ఐఎమ్ అగ్రీయింగ్ టు యూ విత్ యూ. సో ట్రైలర్ లాంచ్కి ఏ గెస్ట్ని పిలవబోతున్నారు? వాళ్ళు బాలకృష్ణ గారు అంటే ట్రైలర్ లాంచ్ అయిపోయిందండి ఇవాళ. సారీ ప్రీ రిలీజ్ ఇంకా ప్లాన్ చేయలేదండి. ఓకే, మళ్ళీ అడుగుతాను క్వశ్చన్. ఓకే, సో ప్రీ లాంచ్కి ఎవరిని పిలవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా ప్లాన్ చేయలేదండి, అది స్టిల్ వర్కింగ్. ఇవాళ ట్రైలర్ నిన్న రాత్రి డిజైన్ చేసి ట్రైలర్ ఇవాళ డెలివర్ చేశాం కదా. సో ఫస్ట్ ఒక 2 days ఈ ఫీలింగ్ ఎంజాయ్ చేసి తర్వాత ప్లాన్ చేద్దాం. అంటే ట్రైలర్ కట్ చేసే ముందు మీరు చూసుకుని ఉంటారు కదా, అంటే ఏమైనా కరెక్షన్స్ కానీ చెప్పడం మీరు జరిగింది, ఏమైనా సజెషన్స్ కానీ? అదేం లేదండి, అంత గ్రూప్ అందరు కలిసి డిజైన్ చేసుకున్నాం, టీం అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ఆఫ్టర్ జాక్ తర్వాత ఏ క్యారెక్టర్తో మా ముందు రాబోతున్నారు? తెలుసు కదా అని ఒకటి జరుగుతుంది కదా స్టోరీ, నీర్జా కొన డైరెక్ట్ చేస్తుంది ఆ సినిమా. ఓకే, ఇంకా అంతేనా? ఇంకా అంటే ఇంకా ఉన్నాయి, బట్ ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్ అయితే అది. దాని గురించి ఇంకాస్త అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చెప్తే బెటర్ అని. ఓకే, సో ఓటీటీ ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా హీరోలుగా చేస్తూనే ఓటీటీలో చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు, హీరోలతో మల్టీ స్టార్ కూడా చేస్తూ ఉన్నారు. సో అలాంటిది ఏమైనా ప్లాన్ ఉందా? అంటే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్, అంటే వెబ్ సిరీస్ లాంటివి ఏమైనా చేస్తారా? ప్రస్తుతానికి అయితే ఏం ప్లాన్ లేదండి, అట్లాంటిది అంత ఆలోచించలేదు యాక్చువల్లీ. నార్మల్గా అయితే మల్టీ స్టారర్ చేస్తే కనుక ఎవరితో చేయాలని మీకుంది? అది కథ ఉంటుంది కదా, కథ స్టోరీ. ఇప్పుడు RRR తీసుకోండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రాజమౌళి గారు ఏకం చేశారు. సో అలాంటి మీకు మంచి ర్యాపో ఉన్న హీరో ఎవరెవరు ఉంటారు కదా, అంటే వీళ్ళతో అంటే అదే అండి మీరు అన్నట్టు రాజమౌళి గారు ఒకళ్ళు ప్లాన్ చేశారు, అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా. అలాగే ఎవరైనా ప్లాన్ చేయాలండి. అంటే నాకు ఇది ఎట్లుందంటే ఇప్పుడు ఆ కథ ఏంటో తెలియదు, అది ఏంటో తెలియదు, నేను ఓడితో చేయాలంటే నేను చెప్పలేనండి అట్లా. అది తెలియాలి కదా. అది ఇప్పటివరకు చాలా చెప్పారు, మళ్ళీ స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదని ఫైనల్గా ఆడియన్స్కి చెప్పారు. ఏం చెప్పట్లేదండి, ఏం చెప్పట్లేదు. ఎందుకని? ఎందుకు నేనేం చెప్తాను, ట్రైలరే చెప్తుందంటే. ట్రైలర్ చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఇది కాన్ఫిడెన్స్ అనాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా? మీరు ఏం అనకండి, ఇంటర్వ్యూ క్లోజ్ చేసేసాను ఏం లేదు, మీరు లాగకండి. ఓకే, అదనమాట మ్యాటర్. ఎనీవేస్ April 10th ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. జాక్ అంటూ మన ముందుకు వస్తున్నారు సిద్ధు జనల్గడ్డ అండ్ వైష్ణవి, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, చాలా ఓపిక్గా నాకు ఆన్సర్ చెప్పారు, ధన్యవాదాలు. అండ్ ఇది వాళ్ళ మన జాక్ మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.